శ్రీ గురుభ్యో నమ. ఓం గణేశాయ నమ. సరస్వతాయ నమ. గురు దత్తాత్రేయ నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదానంబర కృష్ణమూలాదివాస సదా శ్రావణంత పమత్యం ప్రియంతం తరం కల్పక్షాదులం సాధయంత నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ముందుగా మా గురువుగారు అయినటువంటి శ్రీకృష్ణ గురుజీ గారికి పాదాభివందనం చేస్తూ ఈరోజు మరొక అధ్యాయంతో శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణాన్ని మొదలు పెడతాం. ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. ఆంతరిక పూజ. భక్తపంతు, హరిశ్చంద్ర పితలే, గోపాల అంబాడ్కర్. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టించబడినది. ఇది తెలుసుకోవాలి మనం. ఈ వస్తువులు నిజంగా నుండి ఉండలేదు. నిజంగా నుండి ఒక్కటే, అదే భగవంతుడు. చీకట్లో తాను నుండి కానీ దండమును కానీ చూచి పాము అనుకుంటుమో ప్రపంచంలో కనిపించే వస్తువు బాహ్యంలో కనిపించినట్లు కనిపించును, కానీ అంతర్గతంగా నున్న సత్యం తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధిను అక్షులను తెరిపించి వస్తువులను సరిగా చూచుటన ఏలన చేయును. మనకు కనపడన్నది నిజస్వరూపం కాదని గ్రహించదము. కాబట్టి సద్గురుని అసలు దృష్టిని కలుగజేయమని ప్రార్థింపుగాక. అదే సత్య దృష్టి. అంటే మనం చూసేది అంటే మామూలుగా మనం జనరల్గా చెప్తారు కదా, కళ్ళార చూసి నమ్మాలి, చెవులార విని నమ్మాలని. అది అసలు యాక్చువల్గా అది ఒక మాయాజాలం అన్నమాట. అంటే అది నిజం కాదు. యాక్చువల్గా ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను కూడా నిజం కాదు. ఇది కాస్త టెంపరీ టైం అన్నమాట. ఒక టెంపరీ టైంలో ఒక టెంపరీ టైం స్లాట్లో మనందరం యాక్ట్ చేస్తున్నాం. కానీ నిజస్వరూపం కానీ నిజసత్యం కానీ ఓన్లీ గురువులు మాత్రమే మనకు తెలియజేయగలరు. అందుకే ఎల్లప్పుడూ గురు పాద సేవతోనే మనం ఉండాలి. గురు పాదాల వద్దే ఉండాలి. గురు ఆజ్ఞ మాత్రమే పాటించాలి. ఆంతరిక పూజ. హేమాడ్ పంత్ మనకు కొత్త రకం పూజా విధానం బోధించుచున్నారు. చూద్దాం ఏం బోధిస్తున్నారు. సద్గురుని పాదములు కడుగుటక ఆనంద బాష్పములనే వేడి నీళ్ళు ఉపయోగించేదముగాక. చాలా కష్టం. అంటే మనం ఆనందభరితంతో ఉన్నప్పుడు మన కళ్ళ నుండి వచ్చే ఆనంద బాష్పాలు ఎంత వేడిగా ఉంటాయో ఆ నీళ్ళతో గురువుగారి పాదాలను కడగాలి. అదే అతను చెప్పేది. స్వచ్ఛమైన ప్రేమను చందనమును వారి శరీరమునకు పూసేదముగాక. మనం బయట చేస్తాం కదా, కుంకుమ పోస్తాము, పసుపు పోస్తాము, చందనం రాస్తాము, విభూది రాస్తాము, అన్నీ చేస్తాం. అవేం చేయాల్సిన అవసరం లేదు భగవంతునికి. మనము ఆనందంతో మన ప్రేమతో కాచే 2 కన్నీటి చుక్కలు ఆనంద బాష్పములు, వాటితో వాళ్ళకి నీలాభిషేకం. మన ప్రియమైన ప్రేమతో వాళ్ళకి చందనాభిషేకం, చందనం పూయడం లాంటిది. దృఢ విశ్వాసమును వస్త్రంతో వారి శరీరంను కప్పెదము. అన్షేకబుల్ ఫెయిత్. సో ఆ ఫెయిత్ ఏదైతే నమ్మకము ఉందో గురువు గారి మీద, ఆ నమ్మకం అనే వస్త్రాన్ని వారి చుట్టూ కప్పాలి. అష్టసాత్విక భావం నుండి 8 తామర పుష్పమును సమర్పించదముగాక. అష్టసాత్విక భావన అనగా చెప్పండి. కామ, క్రోమ, లోభ ఇవన్నీ. ఏకాగ్ర చిత్తము ఫలమును సమర్పించదముగాక. ఫోకస్, శ్రద్ధ. అంటే గురువుగారు ఏం చెప్తారు, గురువుగారు ఏం చేయాలి, శ్రద్ధ అనేది ఉండాలి. భావమును బుక్కవారిని శిరసుమున జల్లి భక్తి అనే మొలతాడును కట్టెదముగాక. సో భావం అనే బుక్క అంటే ఏంటి? ఎక్స్పీరియన్సెస్, మన అనుభూతులు. భక్తి అనే మొలతాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటన వేలుపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారంగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన బిమ్మట ఇట్లు ప్రార్థించముగాక. ఇవన్నీ చేస్తామా? కష్టం ఈ రోజుల్లో. ఏంటి? మనకన్నిటితో వాళ్ళకి పాదాభిషేకం, మన ప్రేమతో వాళ్ళకి చందనం, అలాగే మన ఫెయిత్తో వాళ్ళ వస్త్రం,
మన అష్టాదశ భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలతో వాళ్ళకి పూజ 8 తామర పూజ చేసినట్టు. ఏకాగ్రత చిత్తమును అంటే మన ఫోకస్, ఏకాగ్రత అంటే ఫెయిత్. భావం బుక్క వారి సరస్సు జలి భక్తి అనే మొలతాడును కట్టేదము గాక. అంటే మన భక్తి వాళ్ళకి మొలతాడుగా అవుతుంది. మన శిరస్సును వాళ్ళ బొటనపై నుంచదము గాక. ఎల్లప్పుడూ శిరస్సు వంచి వాళ్ళకి నమస్కరించి వారి ఆజ్ఞ శిరసా పాలిస్తామని చెప్పడం మాట ఇది. మన మనసును అంతర్ముఖంగా చేయుము, దాని లోపల వైపు పోవున్నట్టుకు చేయుము. నిత్యములకు తారతమ్యమును తెలుసుకొని శక్తి దయచేయుము. అంటే మన మనసుని, మన చంచలమైన మనసుని, అంటే అటు ఇటు తిరిగే మన మనసుని, మైండ్ ఏదైతే ఉందో ఆ మైండ్ని ఫోకస్డ్గా వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద లార్డ్స్ ఫీట్ ఆర్ గురూస్ ఫీట్. దెన్ అప్పుడేమవుతుందంటే మనం పాదాల మీద ఏకీకృతం చేసినప్పుడు ఆ మనసులో మనం లోనికి వెళ్ళడం మొదలవుతుంది. అంటే చంచలమైన మనసు అనేది నిశ్చలంగా ఉంటుంది. ప్రపంచ వస్తువులందు మాకు ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారం కలుగునందుకు చేయుము. ఇది అందరం ఆశపడేదే, కానీ ఎవరూ ప్రయత్నించం. మేము మన శరీరము ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. సుఖదుఖములను భావములను కలుగునున్నట్లు మా నేత్రమును నీవి చేయుము. మా శరీరమును మనసును నీ స్వాధీనం ఉంచుకొనము. నీ ఇష్టం వచ్చినట్టు చేయుము. మా చంచల మనసుని నీ పాదము చెంత విశ్రాంతి పొందుగాక. చెప్పాను కదా, మన అన్స్కాటర్డ్ అండ్ ఎక్కడ ఒక ప్లేస్లో కూర్చోలేని మన మనసుని ఎల్లప్పుడూ గురువుగారి పాదాల వద్దే ఉంచాలి. సో వాళ్ళు ఏదైతే ప్రతీది కూడా ఎలా ఒకే భావంతో చూస్తారో అదే భావన మనలో కూడా కల్పించాలి. ఇవన్నీ చేయమని మనం గురువుగారిని కోరుకుంటున్నాం. చూడండి, మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు అర్పించదము. సో ఎంటైర్ దిస్ బాడీ అండ్ ద లైఫ్ విత్ ఇన్ దిస్ వీ హ్యావ్ టు డివోట్ టు ద గాడ్. సుఖదుఖములను భావములను కలుగుటకు మా నేత్రం నీవిగా చేయము. అంటే టు మేక్ ఇట్ అ ఈక్విలిబ్రియం స్టేట్ ఆఫ్ మైండ్. అంటే మన మనసు దుఃఖం వచ్చినప్పుడు బాధపడడం, సుఖం వచ్చినప్పుడు సంతోషపడడం కాకుండా ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉన్నట్టు చేయమని కోరుకుంటున్నాం. మా శరీరమును మనసును నీ స్వాధీనమందుంచుకొనుము. అర్థమైంది కదా? సేమ్ మన శరీరం, మన బాడీ అండ్ ద మైండ్ నీ ఇష్టం వచ్చినట్లు చేయము. అంటే అతని స్వాధీనం మనం ఇవ్వాలి. అతను స్వాధీనపరచుకోవడం కాదు, మనం అతనికి సమర్పిస్తే అతను హీ విల్ టేక్ దోస్. అంటే ఇప్పుడు ఎలా చెప్తాము, గుర్రం పగ్గాలు ఎవరైతే నడిపే వాళ్ళకి ఇస్తామో వాళ్ళు నడపగలరు. సో మనం గుర్రం అయితే మన పగ్గాలను ఎవరికి ఇవ్వాలి? మనం గురువు గారికి ఇవ్వాలి. ఆయన చేతిలో పెడితే ఆయన మన శరీరాన్ని, మన మనసుని నిశ్చలంగా నడిపించగలరు ముందుకి. నీ ఇష్టం వచ్చినట్టు చేయము. మా చంచల మనసుని నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇది ఈ అధ్యాయంలో కథల వైపు మొదలుదుము. భక్త పంతు. ఒకనాడు పంతు అనే భక్తుడు మరొక సద్గురు శిష్యుడు అదృష్టవశమున షిరిడి వచ్చెను. అతడి షిరిడి పోవ ఇచ్చ లేకుండాను, కానీ తానొకటి తలిచిన దైవం ఇంకోటి తలిచెదను. అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచున్నాడు. అందులో అనేక స్నేహితులు, బంధువులు కలిసిరి. వారందరూ షిరిడి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదన లేకుండెను. వారు బాంబేలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచ్చట తన గురువుని దర్శించి షిరిడి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బులు కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చాను. అందరూ ఉదయమే షిరిడి చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూసి అందరూ సంతసించిరి. కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా కింద పడెను. వారందరూ భయపడి అతని చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి. వాని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను. నిద్ర నుండి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా నుండుమని ధైర్యం చెప్పుచు తన గురువునందే భక్తి నిల్చుటనట్టుల నీ క్రింది విధముగా బలికెను. ఇదే గురువుల మహత్యం. గురుతత్వం అని చెప్తాం కదా. గురుతత్వం అంటే
ఒక శిష్యుడు ఒక గురువుగారి శిష్యుడు ఇంకో గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువుగారు ఏం చేస్తారంటే తన వైపు మళ్ళించుకోవడానికి ఇది చూడండి. వ్యాపారంలో ఎలా ఉంటుందంటే ఒక షాప్ కీపరు ఒక కస్టమర్ వస్తే అతను ఆల్రెడీ వేరే వారు కస్టమర్ అయితే మనం ఈ షాప్ కీపర్ ఏం చేస్తాడు తిని వైపు మలుచుకోవడానికి చూస్తాడు. కానీ గురువులు అలా కాదు. అందరు గురువులు అంటే నేను చెప్పేది నిజమైన గురువులు ఎల్లప్పుడూ గురుతత్వం చూస్తారన్నమాట. ఆ గురువైనా ఈ గురువైనా అంతా ఒకటే అని. కానీ ఏ శిష్యుడు ఏ గురువు దగ్గర అయితే ఉంటారో ఆ గురుతత్వాన్ని మాత్రం మర్చవద్దని చెప్తారు. బాబా కూడా అదే చెప్తున్నారు మనకి. మా గురువుగారిని అంటే డైలీ ఎవరో ఒకరు వేరే గురువుగారి శిష్యులు వస్తూ కొలుస్తూ ఉంటారు. కానీ మా గురువుగారు మాకు చెప్పే టీచింగ్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళకి ప్రబోధించరు. వాళ్ళ గురువుగారు ఎలా ఉంటారు ఇవన్నీ తెలుసుకుని వాళ్ళ గురువునే పూజించమని, వాళ్ళ గురువునే పాదాల వద్ద ఉండమని, వాళ్ళ గురువునే చేయమని చెప్తారే తప్ప ఎల్లప్పుడూ నేను ఇలా చేస్తాను, మేము ఇలా చెప్తాం, మేము ఇలా చేస్తామని ఏది చెప్పరు. అలా మచ్చుక్కి చాలామంది శిష్యులు, చాలామంది గురువుల నుండి వచ్చిన శిష్యులు అజ్జా అని పుత్తూరు నుండి, అలాగే నేమ్స్ గుర్తు రావట్లేదు, చాలామంది కామారెడ్డి నుండి హేయానంద బాబా, ఇలా చాలామంది సడన్గా పేర్లు గుర్తు రావట్లేదు. సో వీళ్ళందరూ మా గురువుగారు ఒకటే చెప్తారు, ఎల్లప్పుడూ మీ గురువుగారు ఎవరైతే నీ మనసును నిలుపుకున్నావో వారి పాదాల వద్దే సేవ చెయ్యి, వారి పాదాలకే పూజ చెయ్యి అని చెప్తారు తప్ప ఎల్లప్పుడూ నన్ను పూజించని చెప్పరు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గురుతత్వ. సో ఎందుకంటే వారు యోగులు, వారు మహాత్ములు కాబట్టి అంతా ఒకటిగానే చూస్తారు. కానీ మన మనుషులం కాబట్టి నీది నాది, నువ్వు నా దగ్గరికి రా, అక్కడ కిందకి వెళ్తావు, ఇలా ఇవన్నీ చేస్తామంటాం. వి మేక్ ఇట్ లైక్ ఎ బిజినెస్ టైప్. చూడండి, ఏమైనను కానిండు పట్టు విడువరాదు, నీ గురువు యందే ఆశ్రయము నిలుపుము. బాబా దగ్గరికి వచ్చిన బాబా ఏం చెప్తున్నా చూడండి, నీ గురువు యందే ఆశ్రయము నిలుపుము, ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము, ఎప్పుడు వారి ధ్యానమందే మునిగి ఉండుము. మా గురువుగారు కూడా సేమ్ ఇదే చెప్తారు. మీ గురువు ఎవరు, వాళ్ళ పాదాల వంతే ఉండండి, వాళ్ళ పాద ధ్యానమే చేయండి, వాళ్ళ వంతే ఉండండి, వాళ్ళ వైపే మీ మనసు నిశ్చలం ఫోకస్ చేయండి అని చెప్తారు. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యతను గ్రహించను. ఈ విధంగా తన సద్గురువుని జ్ఞప్తికి తెచ్చుకొనను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిశ్చంద్ర పితలే. బాంబేలో హరిశ్చంద్ర పితలే అన్నతను ఉండెను. అతనికి మూర్ఛరోగం బాధపడుచున్న కొడుకు గలడు. ఇంగ్లీష్ మందులను, ఆయుర్వేదం మందులను కూడా వాడాను, కానీ జబ్బు కుదరలేదు. కావున యోగుపాదములపై పైన బడుటచే సాధన ఒక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బాంబే ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటుంది. 1910లో పెత్తలే అట్టి కథలు కొన్నింటిని వినను. వాడి నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగుకొనట్టి జబ్బులను బాగు చేయనని గ్రహించను. బాబాను చూచుటకు మనసులో కోరిక పుట్టెను. సర్వవిధముల సన్నాహమై బహుమానములు వెంట తీసుకొని పండు బొట్లను పట్టుకొని భార్యాబిడ్డలతో షిర్డీకి వచ్చాను. అతడు మసీదుకు పోయాను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాను. తన రోగి కొడుకును బాబా పాదములపై వేశాను. బాబా ఈ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగాను. పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రని తిప్పి చైతన్యం తప్పి నేలపై పడాను. అతని నోట చొంగ కారెను. అతని శరీరం చెమట పట్టాను. అతడు చచ్చిన వాని వలె పడాను. దీన్ని చూసి తల్లిదండ్రులు మిక్కిలి భయపడారు. అటువంటి మూర్ఛలు వచ్చి చుండెను, కానీ ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలాడాను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకున్నవాలని ఒక గృహంలో నుండి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు పులికి భయపడి పారిపోయి కసాయి వాని చేతిలో పడిన వాని వలె ఎండచే బాధపడి చెట్టు నీడకపోగా దాని నది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయం పోగా అది వానిపై కూలినట్లుండెను. ఆమె ఇట్లేడ్చుచుండగా బాబా ఆమెను ఇట్లు ఓదార్చను. ఇట్లు ఏడవద్దు, కొంతసేపు ఆగుము, ఓపికతో నుండుము, కుర్రవానికి బసకు తీసుకొని పొమ్ము. అరగంటలో వారి చైతన్యము వచ్చును. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థమయ్యేలాయను. వాడలో తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చును.
పితలై బాబా దర్శనంకై భార్యతో మసీదుకు వచ్చాను. బాబా వారి పాదములు వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములను నొత్తుచూ కూర్చుండిరి. మనసులో బాబా చేసిన ఉపకారం నమస్కరించి చుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి, నీ ఆలోచనలకు సంశయములకు భావోత్పములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము ఓపిక గలదో వారికి తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరిమితంగా మిఠాయి పంచి పట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలం ఇచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత ప్రేమ భక్తులతో నిండి ఉన్న. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చొని బాబా వైపు దృష్టి నిగర్చి కండ్ల నుండి ఆనంద బాష్పములను రాల్చుచుండెను. ఆమె స్నేహ ప్రేమ భావములను గని బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగేశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా పూజించి శరణు వేడునో వానికి భగవంతుడు తోడ్పడను. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖంగా ఉన్న పిమ్మట ఇంటికి పోయి నిశ్చయించిరి. బాబా దర్శనముకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించను. పితలని దగ్గరికి పిలిచి ఇట్లను, బాపు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటివి, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నావు. వీనికి మీ పూజా మందిరంలో పెట్టును. వీనిని మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజించుము, నీవు మేలు పొందెదు. పితలే వీనికి ప్రసాదంగా అంగీకరించను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదములైనా ప్రార్థించను. అయితే తాను షిరిడీ పోవుడుకు మొదటిసారి కనుక అంతకుముందు 2 రూపాయలు ఇచ్చాను. బాబా మాటల యథార్థము గ్రహింపలేకుండాను. దీన్ని తెలుసుకొని లేని కుతూహలం కానీ బాబా ఊరుకొనను. కుతూహలపడేను కానీ బాబా ఊరుకున్నాను. స్వగృహముకు పోయి తన ముదురుశాలి తల్లికి ఈ వృత్తాంతం అంతయు చెప్పి బాబా అంతకు ముందు 2 రూపాయలు ఇచ్చాను, ఇదేమి అని అడిగాను. ఆమె తన పుత్రునితో నెట్లను, నీ కొడుకుతో నీవు ఇప్పుడు షిరిడీకి పోయినప్పుడు మీ తండ్రి నిన్ను తీసుకొని అక్కల్కోట్ మహారాజు గారి వద్దకు పోయాను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలు ఇచ్చి మందిరంలో పెట్టమని పూజించమని. మీ తండ్రి గారి చనిపోయే వరకు వాడిని పూజించుచుండిరి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరిచితిమి. నీ అదృష్టవంతుడు వచ్చే అక్కలకోట మహారాజు శ్రీ సాయి స్వరూపంలో కనిపించి నీ కర్తవ్యం జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములు తప్పించుచున్నారు. కాబట్టి ఇక మీద అయినా జాగ్రత్తగా నుండుము. సంశయములను దురాచరణను విడువుము. మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడువుము. సత్ప్రవర్తనము అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటికి శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేల్కొల్పినారు. నీ మేలు కొరకు దాన్ని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించను. శ్రీ సాయి యొక్క సర్వంతర్యామిత్వము నందు వారి శక్తి అందు అతన్ని నమ్మకం కలిగను. వారి దర్శన ప్రాముఖ్యము గ్రహించను. అప్పటి నుండి తన నడువడి గుర్చి చాలా జాగ్రత్తగా నుండెను. గోపాల్ అంబేడ్కర్. పూనా నివాసి గోపాల నారాయణ అంబేడ్కర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంట్లో 10 సంవత్సరం నౌకరీ చేశాను. ఠానా జిల్లాలో జవహర్ స్టేట్లో ఆయన ఉద్యోగం చేసి విరమించను. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించను, కానీ ఫలించలేదు. అతడు అనేక కష్టములు పాలయ్యను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరంగా నుండెను. ఈ ప్రకారం 7 ఏళ్ళు గడిచినవి. అతడు ప్రతి సంవత్సరం షిరిడీ పోవచ్చు బాబాకు తన కష్టములు చెప్పుచుండేవాడు. 1916లో అతని స్థితి చాలా హీనంగా నడుచుటచే షిరిడీలో ప్రాణత్యాగం చేయ నిశ్చయించుకున్నాను. అతడు భార్యతో షిరిడీ వచ్చి 2 మాసములు ఉండను. దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరున్న నూతిలో పడి చావాలని నిశ్చయించుకున్నాను. అతడి ప్రకారం నిశ్చయకొనగానే బాబా మరొకటి నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరంలో ఒక హోటల్ ఉండను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబేద్కర్ పిలిచి అక్కల్కోట్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకం ఇచ్చాను. అంబేద్కర్ దాన్ని తీసుకొని చదవనించెను. పుస్తకం తెరిచేసరికి ఈ కథ వచ్చాను. అక్కల్కోట్ మహారాజు వారి కాలంలో ఒక భక్తుడు బావుకానటి దీర్ఘరోగంచే బాధపడుచున్నాను.
బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దూకెదను. వెంటనే మహారాజు వచ్చి వాడిని బావిలో నుంచి బయటికి తీసి ఇట్లను, గత జన్మ పాపపుణ్యంలో నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తి కానున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మెత్తి బాధ అనుభవించవలను. చచ్చుటకు ముందు కొంతకాలమే నీ కర్మను అనుభవించరాదు. గత జన్మముల పాపములను నేల తుడిచి వేయరాదు. దీన్ని శాశ్వతంగా పోయినట్లు చేయము. సమయోచితమైన ఈ కథను చదివి అంబేద్కర్ మిక్కులు ఆశ్చర్యపడను. నా మనసును కరిగాను, వాని మనసును కరిగాను. బాబా సలహా ఈ ప్రకారంగా లభింపనచో వాడు చచ్చి ఉండెను. బాబా సర్వజ్ఞత్వమును దయాలత్వమును చూచి అంబేద్కర్ బాబా అందు నమ్మకం బలపడి అతని భక్తి దృఢమయ్యాను. అతని తండ్రి అక్కల్కోట్ మహారాజ్ భక్తుడు కాన కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలని బాబా కోరిక. అతడు బాబాను ఆశీర్వచనము పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిష్యం చదివి అందులో ప్రావీణ్యం సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనను. కావలసినంత ధనము సంపాదించుకొనగలను. మిగతా జీవితం అంతయు సుఖంగా గడిపను. చూశారు కదా. సో మన గురువు గారు అంటే మన పితృదేవతలు కానీ మన తాతలు మన తండ్రులు ఎవరైనా ఏదైనా ఒక గురువు గారిని కొలిస్తే ఆ గురువు గారినే కొలమని బాబా చెప్పారే కానీ నన్ను కొలవండి అని ఎప్పుడు చెప్పలేదు. అది మహాత్ముల యొక్క యోగ్యత, మహాత్ముల యొక్క గొప్పతనం. సో ఇంతటితో 26వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినార్పణమస్తు. శుభం భవతు. అలాగే మా గురువు గారు పాదాలకు వందనం చేస్తూ నాకు ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క ప్రసాదాన్ని ప్రసాదించినందుకు వాళ్ళకి ఎల్లప్పుడూ నా జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే రేపు మరొక అధ్యాయంతో పారాయణ మొదలు పెడుతూ ఈ సాయి సచ్చరితను కంటిన్యూ చేద్దాం. ఇట్లు మీ చిట్టి. అలాగే ఈ చిట్టి కాస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అలాగే సాయి భక్తులతో షేర్ చేయండి. ఇంకోటి, మీకు ఎటువంటి అనుభూతులు కలిగిన, ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ కలిగిన, ఏమైనా షేర్ చేసుకుందాం అనుకున్న కమెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.